ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి, నా కుటుంబ సభ్యులకి, ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని, మీరు పొందాలని, మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం. 2026 జనవరి మాసంలో మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి జన్మస్థానంలో గురువు సంచారం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలనే మీరు పొందుతున్నారు. గత సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు పొందినటువంటి ఫలితాలు వేరు, ఈ యొక్క జనవరి మాసంలో పొందేటువంటి ఫలితాలు వేరుగా ఉంటాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో మీకు అందుతుంది. ఇవ్వవలసినటువంటి వారికి మీరు ధనాన్ని ఇస్తారు. వాహనాలు నడుపుతున్నప్పుడు కొన్ని మెలకువలు పాటించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మీకు చాలా సూక్ష్మంగా చేరవేస్తున్నాను. ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం అని చెప్పని కూడా తెలుసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి మీరు పొందుతారు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదనమాట. న్యాయస్థానంలో పనిచేసేటువంటి న్యాయవాదులకి, జడ్జిలందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది కూడా మీరు పొందుతారనమాట. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చాలా ఆనందదాయకంగా అనుకోనటువంటి తీపి కబురు అంది వీరు నిరుద్యోగ వృత్తిలో ఉన్నటువంటి మీకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పని కూడా తెలియజేస్తున్నానమాట. ఇతరేతరమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి కూడా మంచి ఫలితాలే ఉంటాయి ఈ మాసము. సో కుటుంబీకులతో సంతోషంగా గడిపేదానికి ఎక్కువ సమయం అనేటువంటిది కేటాయిస్తారనమాట. విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క మాసం అంతా కూడా ధనవర్షం అనేటువంటిది బాగా అద్భుతంగా ఉంటుంది. మొండి బాకీలు, మొండి అప్పులు అనేటువంటివి కూడా అన్నమాట తీరుస్తారు. మొండి బాకీలు, మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీకు విశేషంగా కూడా చేతికి అందుతుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను అనమాట. ఇతరేతరమైనటువంటి వ్యక్తులతో మీరు కలిసినప్పుడు మంచి విషయాలు చర్చించండి. మీ యొక్క లూప్ హోల్స్ వాళ్ళకి చెప్పడం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మీరు కొంత జాగరూకతతోనూ ముందుకెళ్ళాలి. ధనం విపరీతంగా వచ్చిందని చెప్పి మీరు కొంత ఇబ్బందిని కొని తెచ్చుకోకుండా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి మంచి ప్రవర్తన ద్వారా మిత్రులను ఎక్కువ శాతం పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. ఒక మిత్రుడు మీకు చేయూతనిచ్చి విశేషమైనటువంటి జీవితంలో ఎదిగేదానికోసము మంచి సహాయ సంకల్పాలతో మీకు ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కాబట్టి ఆ మిత్రుడి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా మీరు మంచి స్థానాన్ని పొందుతారు, మంచి కీర్తిని పొందుతారు, మంచి గౌరవాన్ని పొందుతారు, మంచి ఆనందాన్ని పొందుతారు అన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ, పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మిథున రాశి వారు పచ్చ పెసలు అనేటువంటి ధాన్యాన్ని 1.5 కేజీ మీరు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి పంతులు గారికి కావచ్చు, శివాలయంలో ఉన్నటువంటి పంతులు గారికి కావచ్చు, మీరు బుధవారము 6 గంటల నుండి 7 గంటల లోపు దానం చేయడం ద్వారా మీకు అన్ని దోషాలు పోయి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి మీరు మిథున రాశి వారు పొందుతారన్నటువంటి విషయంలో డోకా లేదన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ, మీకు ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు కలగాలని చెప్పి మనచా వాచా కర్మణ ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం శుభం.